తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. కాదు, వైసీపీ నడిపిస్తుంది. ఎందుకంటే విజయ్కు రాజ్యసభ సీట్ ఇవ్వటం వైసీపీకి ఏమాత్రం ఇష్టం లేదు. బట్ వైసీపీ ఇష్టాలతో ఇక్కడ సంబంధం ఏముంది చెప్పండి? తెలుగుదేశం పార్టీ ఇష్టం కదా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని రాజ్యసభ సీటుకి పంపాలి అనేది. కాకపోతే ఒక రెండు లాజిక్ పాయింట్ పట్టుకుని వైసీపీ ట్రోల్ చేస్తుంది. ఒకటేంటంటే ఆల్రెడీ విజయ్ తండ్రికి స్పీకర్ పదవి ఉంది. తండ్రికి స్పీకర్ పదవి ఉన్నప్పుడు కొడుకుకి రాజ్యసభ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఎప్పుడో విజయ్ చిరంజీవిని ఏదో ఆ మాట అన్నాడట. చిరంజీవిని తిట్టిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఎందుకు కట్టుకోలేదు? ఇదేమో జన సైనికుల్ని రెచ్చగొట్టడం కోసం ఈ పాయింట్ కూడా పట్టుకొని ఎప్పుడో విజయ్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వీడియోని ట్రోల్ చేస్తూ దాన్ని నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే విజయ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి లాయల్. అతను వాళ్ళ కుటుంబం తరతరాలుగా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉన్న కుటుంబం. అది తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా ఉన్నారు, ఎదిగారు, తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నారు. వాళ్ళు పార్టీలు మారిన కుటుంబం కాదు. వాళ్ళది కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో తెలుగుదేశం పార్టీతోనే ఉన్న కుటుంబం అది. పైగా 2019 నుంచి 2024 మధ్య వాళ్ళ కుటుంబాన్ని వైసీపీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, ఎంతో టార్గెట్ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వేధింపులు ఎదుర్కొన్నారే తప్ప భయపడలేదు. పైగా తెలుగుదేశం పార్టీకి తండ్రి సాక్రిఫైస్ తండ్రికి ఉంది, కొడుకు సాక్రిఫైస్ కొడుకుది ఉంది. ఇప్పుడు చింతకాయల విజయ్ గతంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉండాలంటే భయపడే రోజులు అవి. ఎందుకంటే జగన్ అంతా భయపెట్టాడు తెలుగుదేశం సోషల్ మీడియాని. ఆ టైంలో ధైర్యంగా తెలుగుదేశం సోషల్ మీడియాని మెయింటైన్ చేశాడు. అందులోనూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. తెలుగుదేశానికి బీసీలు వెన్నుముక, ఈ కుటుంబం కూడా చాలా వెన్నుముక. కాబట్టి ఈ కుటుంబానికి ఇచ్చిన గౌరవం, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన గౌరవం, విజయ్ చేసిన సర్వీస్కి ఇచ్చిన గౌరవం కింద మనం దీన్ని చూడాలి. అయితే ఇక్కడ ఒక విషయం, చిరంజీవిని గతంలో విజయ్ ఏదో మాట అన్నాడు కదా అంటే, రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూనే ఉంటారు, తర్వాత కలిసిపోతూనే ఉంటారు. ఇప్పుడు 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన తెలుగుదేశానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు. మరి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని గలపలేదా? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయటానికి పార్టీ పెట్టి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మెర్జీ చేశారు కదా. కాంగ్రెస్ను విమర్శించి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపారు కదా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టిన క్రమంలో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని 100 విమర్శలు చేసి ఉండొచ్చు. అదే క్రమంలో తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి మీద కూడా 100 విమర్శలు చేసి ఉండొచ్చు. అది ఆ సమయానికి అంతే. అంతేందుకండి, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ కూటమి నుంచి విడిపోయాడు. తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని చాలా మాట్లాడినాడు. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చాలా అనుంటారు. అది ఆ సమయానికి, ఆ ఎన్నికలకి అది ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదో తెలుసుకోవటం, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటే వాళ్ళ ఆలోచన మార్చుకొని మళ్ళీ విమర్శించిన వాళ్ళతో కలిసి మళ్ళీ ప్రజలకి దగ్గర అవ్వటం, ఇవన్నీ రాజకీయాల్లో కామను. ఎప్పుడో చిరంజీవిని విజయ్ అన్నాడని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో బయట పట్టుకొచ్చి దాని కారణంగా విజయ్కి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదంటే అటు కుదిరితే ఆ మాటకొస్తే అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని వ్యతిరేకించాడు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ఒకటే, వీళ్ళిద్దరు కలవకూడదుగా. కలుస్తారు అంతే. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. అట్ట అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన జగన్ని వ్యతిరేకించిన వ్యక్తి. మరి ఆ పార్టీలో ఎందుకు చేర్చుకొని పదవులు ఇస్తున్నారు? అతనికి ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ? గతంలో అతనికి ఎందుకు ఇచ్చారు మంత్రి పదవి? జగన్ని నానా మాట్లాడినాడు బొత్స గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తలో. ఆ రోజు బొత్స గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాజకీయాల్లో ఒకనాడు విమర్శించుకోవడం, తర్వాత కలిసిపోవడం అనేది కామన్, అన్ని పార్టీలో ఉండేదే ఇది. అంటే విజయ్ మీద ఏడుపు ఎందుకంటే విజయ్ చాలా బలంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో వైసీపీని అపోజ్ చేసిన వ్యక్తి. అది విజయ్ మీద ఉన్న కోపం. తర్వాత ఆ కుటుంబం కూడా, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఈ అచ్చెన్నాయుడు కుటుంబం, రామ్మోహన్ నాయుడు, తర్వాత ఈ అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క ఉంటూ వస్తున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే. అందుకని ఈ కుటుంబాలంటే వైసీపీకి కోపం. ఎర్రవనాయుడు గారి కుటుంబం అన్నా, ఈ అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం అన్నా వైసీపీకి విపరీతమైన కోపం. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకుంటే వీళ్ళకి నచ్చట వైసీపీకి. వైసీపీ ఇష్టాలతో ఇక్కడ సంబంధం ఏమని చెప్పండి? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కమిటెడ్, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు రాజ్యసభకు పంపించారు. ఇక్కడ మీ కామెంట్ జడ్జ్ చేయండి.